హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మాకు చాలా 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 స్పెషల్ అండి. సో ఎందుకంటే మనం చాలా అనుకున్నాయని ఎప్పుడు జరిగితే జరగాలని రూల్ లేదు. అక్కడికి వెళ్ళాలి, ఈ పూజ, ఈ పండుగకి వెళ్ళాలి, ఇది చేసుకోవాలని చెప్పేసి. బట్ కొన్నిసార్లు మనం అనుకోకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు అది మన గురించే, మనకి నిజంగా అదృష్టం, చాలా లక్కీ కదా అని అనుకుంటాం. అదే ఈ సూర్యనారాయణ స్వామి కళ్యాణం అన్నమాట. సో ఇది ఎలాగా ఏంటి ఎప్పుడు చేయించుకున్నాను డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇదేనండి టెంపుల్. ఇదైతే కాకినాడలో బానుగుల్లో ఉంటుంది అన్నమాట, సెంటర్లో టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. సో మార్నింగే వచ్చి మేము ఆ కళ్యాణం కోసం పంతులు గారితో అన్నీ మాట్లాడేసి ఇంకా ప్రసాదం కట్ట అన్నీ అదే పంచిపెట్టి సో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట కళ్యాణం కోసం. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను పక్కన ఉన్నారు వాళ్ళు మా బ్రదర్ వాళ్ళ వైఫ్. యాక్చువల్గా ఈ కళ్యాణంలో వాళ్ళు చేయించుకోవాలి అనుకున్నారు, వాళ్ళు కూర్చోవాలి అనుకున్నారు. బట్ ఆయనకి కుంభమేళా జరుగుతుంది కదా, సో సడన్గా ఇది ఉందని విషయం మర్చిపోయి టికెట్స్ తీసుకున్నారు అన్నమాట. సో మమ్మల్ని కూర్చుంటారని ఒక 3 days బిఫోర్ మాకు అడిగారు కాల్ చేసి. సో వ్రతాలు కళ్యాణాలు అంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఆలోచించమాట. సో ఓకే చెప్పేసాం. అదే ఇది ఇంకా కళ్యాణానికి ఎంతమంది జనం వచ్చారంటే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదొక విషయం అసలు నిజంగా. ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయింది. సో నైట్ అంటే ఈవినింగ్ కోలాటం, అలానే కళ్యాణం తర్వాత అన్నదానం ఇవన్నీ చేయించామన్నమాట. సో అప్పటికే మాకు నైట్ 12 అయితే అయ్యింది. నిజం కళ్యాణం అయ్యేసరికి 11:30 నెక్స్ట్ అన్నదానానికి అలా అయిపోయింది. నైట్ వరకు జనం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నియర్ ఒక 400 పీపుల్ వరకు వచ్చి ఉంటారు. 400 to 500 వరకు అందరూ కూడా పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే కూర్చొని అంతా చూశారు. నిజంగా మాకైతే పెళ్లి చేసినట్టు, పెళ్లి మళ్ళీ ఇంకోసారి చేసుకున్నట్టు, దేవుడికి మేము పెళ్లి చేస్తున్నాం ఆ కన్యాదానం అవన్నీ. ఇంకా నార్మల్ పెళ్ళిళ్ళలో కూడా లేని ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. అంటే దేవుడి కళ్యాణం కదా, చాలా ట్రెడిషన్స్ కూడా కొన్ని తెలుసుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. మేము నిజంగా స్టార్ట్ అయినప్పుడు చూస్తే బ్యాక్ తిరిగి చూస్తే ఎంత జనం ఉన్నారంటే చాలా చాలా అది మాటల్లో కూడా నేను చెప్పలేను. బట్ నా మాటలో మీకు అర్థమయ్యి ఉంటుంది. జీరో ఎక్స్పెక్టేషన్స్ అండి. నాకైతే సూర్యనారాయణ స్వామి కళ్యాణం ఇలా జరుగుతుంది, ఎంతమంది వస్తారు, భాజా భజంత్రులతో ఫుల్ టెంపుల్ డెకరేషన్, అలానే పెళ్ళిళ్ళకి టపాసులు కాలుస్తారుగా అది కూడా పెట్టించేది అంతా బాగా చేశారు. ఇంతమంది పంతుల చేత పీటల మీద మెయిన్ మీకు కూర్చోవడం. కాకినాడలో చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అన్నమాట. దీనికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. మనకైతే డబ్బులు ఉండి కళ్యాణం చేయించుకోవాలి అనుకున్నంత కూడా ఈజీ కాదు. మనకి ఆ ఛాన్స్ రావడమే నిజంగా చాలా అదృష్టం అన్నమాట. సో అదే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. యాక్చువల్గా ఇంతకుముందు సీతారామ కళ్యాణం ఒకసారి చేయించుకున్నాం. బట్ అది అలా చేశారు. బట్ ఇది ఇంకా చాలా బాగా చేశారండి. అది చాలా సింపుల్గా చేశారు అప్పుడు మాకు, కానీ గుర్తులో చాలా ఇయర్స్ అయిపోతుంది. బట్ ఇది మినిమం మాకు చెప్తున్నాను 12 అయిపోయింది. 6:30 7కి స్టార్ట్ అయితే 12 అయిపోయింది. ఫస్ట్ కోలాటం అది చేయించారు. ఇంకెక్కువ ట్రెడిషన్స్ దీంట్లోని ఎక్కువగా అంతా పూజ విధానం అంతా కూడా మా హస్బెండ్ చేత చేయించారన్నమాట. సో నేనైతే ఇదిగోండి ఇలా పింక్ శారీ, ఇది సంక్రాంతి కానీ తీసుకున్నాను. కొత్త బట్టలు పట్టు వస్త్రాలు కట్టుకొని రావాలన్నారు. సో లక్కీగా ఇద్దరికి ఉంది, అప్పుడు కట్టుకోలేదు. సో అది ఇప్పుడు కట్టుకొని పెళ్ళికి అయితే వెళ్ళాను. ఇవైతే స్వామివారికి పెట్టే బట్టలు అండి. పట్టుచీర, పంచ అవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరికీ చూపిస్తారు. అలానే తాళి, సుట్లు, నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు అవన్నీ చూపిస్తారు అన్నమాట. దాంతోడు మేము ఆ రోజు ఫుల్ డే ఫాస్టింగ్ అండి. ఈవినింగ్ వరకు అది నైట్ 24 hours వరకు ఫాస్టింగ్. దానివల్ల నేను అంత నీరసంగా ఉండడానికి మేము తెలిసిన అదే మాట. అలానే షార్ట్స్లో నేను కట్టుకున్న ఈ పట్టు శారీ అండ్ బ్లౌజ్ కూడా టెంపుల్ నెక్ అని చెప్పి చూపించాను. సో కట్టుకొని చూపించండి అన్నారు. సో వీడియో తీయడం కుదరలేదు. సో ఈ వీడియోలో అయితే కట్టుకుంటే ఇలా ఉంది మాట అండి. సో ఇంకా అలానే ఇక్కడ నెక్స్ట్ చేసేది ఏంటంటే పాదాలకి పూజ చేయిస్తున్నారన్నమాట. పంచామృతాలతోని స్వామివారి పాదాలు కడిగిస్తున్నారు. కడిగిన తర్వాత ఈ కన్యాదానం అది చేస్తారు కదండి. అంటే పాదాలు అంటే శతకొప్పు మీద స్వామివారి పాదాలు ఉంటాయి కదా, సో ఆ పాదాలకి పాలతోని నీళ్ళు అన్నిట్లో పంచామృతాలతోని అభిషేకం అలా చేయిస్తున్నారన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇలాగా గుమ్మడికాయ, అరటిపళ్ళు, కొబ్బరికాయ అలా పెట్టి ఏదో చిన్న బొమ్మల అదొకటి పెట్టారు. సో మాకు చాలా చాలా వెయిట్ ఉంది గుమ్మడికాయ కానీ, దాని మీద కొబ్బరి బొండ, అరటిపళ్ళు ఇంకా నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి పెడతానే
ఉన్నారు. నాకు వెయిట్ చాలా కష్టమైపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ అట్టుపళ్ళు గెల ఎంత వెయిట్ అంటే పంతులు గారే మోయలేకపోయారు చాలాసేపు. నాకైతే ఆ గుమ్మడికి అది తీసేసినా సరే చెయ్యి అలానే ఉండిపోయింది, అంత వెయిట్ ఉంది. ఏదైనా మనకి మనసులో ఇంత బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా మేమైతే 2 days వరకు కూడా ఈ కళ్యాణం మర్చిపోలేదు. నిద్దట్లో పడుకున్నా సరే ఆ పూజ అన్నది మాకు అలా గుర్తొస్తుంది, అంత బాగా జరిగింది. సో నిజంగా లక్కీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ 24 hours ఉపవాసంతో ఉన్నామండి ఇద్దరం కూడా. ఆ రోజు అయితే కనుక యాక్చువల్గా ఈవినింగ్ అయిపోతుంది, బట్ మేము కళ్యాణం అయిపోయి అన్నదానం నైట్ అయ్యే వరకు కూడా ఏం తినలేదు. అంటే చాలా ఇయర్స్ స్కూల్ కాలేజ్ టైంలో ఉండేదాన్ని ఉపవాసం, ఆ తర్వాత ఇంకా మానేశాను. పూజలు చేస్తాను, ఫాస్టింగ్ అయితే ఉండను. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఉన్నాను. మా హస్బెండ్ కంటే అలవాటు, ఆయన ప్రతిసారి ఏ ఏకాదశికి శివరాత్రులకి ఆ పూజల టైంలో ఉంటారు. బట్ నేను అసలు ఉండలేనమాట. ఈసారి అయితే ఆ పూజ కళ్యాణం జరిగినంతసేపు దాని మీద ధ్యాస కూడా వెళ్ళలేదు. ఆ రోజు అలా ఉపవాసంతోనే ఉండిపోయాను. బట్ ఎప్పుడైతే నైట్ 12కి ఇంటికి వచ్చానో అప్పుడు నిజంగా ఉండలేకపోయాను అనమాట. అసలు చాలా నీరసం వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే కనుక తలంబ్రాలు అది చేస్తున్నారు. నాకు ఎంత బాగా అనిపించింది అంటే తలంబ్రాలు చేసినప్పుడు అక్కడ ఉన్న జనం అందరూ అరుస్తూ చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ ఆల్.